ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము. అదే తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకొని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం, అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు ఆధారపరిచారు ముసుకేసి, ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు. వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవ్నేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు అన్నిటికీ ఉంటాయండి, ఏదో అంటారు కదా, ఏదో చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా. అలాగని మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు. ఈరోజు అతను అరెస్ట్ చేసాము, రిమాండ్లో పెట్టాము. అందులో జరిగిన చిన్న చిన్న తప్పులు దొరికాయి కాబట్టి 11 మంది సస్పెండ్ అయ్యారు. మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడతాం? కిరణ్ అరెస్ట్ మీద క్యాడర్లో టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకంగా అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి, ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం. చాలా బాగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. మీకు బెస్ట్ ఏంటంటే ఈ 2000 మేము వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర 464 పైగా కన్విక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క పోక్సో కేసులోనే చూసుకుంటే దగ్గర 30కి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్విక్షన్ పడింది. ఈ పీరియడ్లో, ఈ 1 ఇయర్ పీరియడ్లో, 9 మంత్స్ పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే లీగల్గా కూడా చాలామంది ఇంతకుముందు పోక్సో కేసు అనేసరికి ఎప్పుడో అవుతుంది, కేసు అనేసరికి కోర్టులోకి వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు. కానీ కాదు, ఈరోజు 4 నెలల్లోనే, 5 నెలల్లోనే, 6 నెలల్లోనే కూడా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కన్విక్షన్ పడి డిస్ట్రిక్ట్స్లో నెల్లూరు, పల్నాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్, బాపట్ల అండ్ గుంటూరు అన్ని జిల్లాల తాలూకా ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పీస్ అందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ, అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ, అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్ ఎస్పీస్, ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు. అందరూ ఆల్ ఎస్పీస్ వచ్చారు. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇదేంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీ, మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ రేంజ్. ఎస్పెషల్లీ గుంటూరు, మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు, రాబోయే కాలంలోని యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకి డెవలప్ అవుతున్న ఇటువంటి సిచ్యువేషన్. పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అదేవిధంగా ఇక్కడ అన్ని చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ఎమ్మెల్యేస్, ఎక్స్ఎంపీస్ అందరూ కూడా ఉండటం, ఒక ప్రోటోకాల్ ఇష్యూ, డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్క క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోని తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్లీ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్లోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అన్నది ఒక 0 ఈరోజు. అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్ట్రిక్ట్స్లో కొన్ని కూడా ఏం చేశారు, ఇప్పుడు మనకి బాపట్ల ఎస్పీ గారు అయితే తెలుసు మీకు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఎప్పుడు కూడా ముందుండే పరిస్థితి, చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ని కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి, డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఐజీ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎస్పీ గారు, మిగతా మన నెల్లూరు మిగతా ఎస్పీస్ కూడా ఏం చేశారంటే ఓన్లీ ఏదో స్కూల్ పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ అఫీషియల్స్ అందరితో, డాక్టర్స్, లాయర్స్ అందరితో కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా ఒక మహిళా పోలీసుని పంపించి ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనకి మొబైల్ ఆన్ చేయగానే హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన విజ్ఞాపన అని చెప్పి ఒక వాయిస్ వస్తుంది.
అట్ ద సేమ్ టైం అదే వాయిస్ని ఇంటింటికి కూడా తీసుకెళ్ళి మహిళా పోలీసుల్ని తోని అదేవిధంగా గ్రామం లెవెల్లో ఇంటింటికి కూడా తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది. దాని పర్యవసానమే ప్రకాశం డిస్ట్రిక్ట్లో జీరో సైబర్ క్రైమ్ ఈరోజు లాస్ట్ 3 monthsలో ఒక కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ప్రతి